మన రాజ్యాంగంలోని ప్రియాంబుల్లోంచి సోషలిజం, సెక్యులరిజం అనే మాటలు డిలీట్ చేయాలి, తొలగించాలి అని చెప్పి కోర్టులో పిటిషన్లు పడుతున్నాయి. సుబ్రహ్మణ్యం స్వామి, బలరాం సింగ్, మీ అందరికి తెలుసు సుబ్రహ్మణ్యం స్వామి గారు చాలా వెటరన్ పొలిటీషియన్, అలానే బలరాం సింగ్, వీళ్ళిద్దరూ కూడా పిటిషన్స్ వేశారనమాట. వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే మన రాజ్యాంగంలోని ప్రవేశిక అంటే ప్రియాంబుల్ అనేది 26 నవంబర్ 1949 రోజు అడాప్ట్ అయింది. తర్వాత 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిజం, సెక్యులరిజం అనే మాటలు తీసుకొచ్చి చేర్చారు. యాక్చువల్గా రాజ్యాంగంలోని ప్రవేశిక అప్పుడే అడాప్ట్ అయినప్పటికీ తర్వాత ఈ మాటలు ఎలా చేర్చారు? అలా చేర్చినప్పుడు అడాప్షన్ డేట్ మారాలి కదా, ఇది ప్రొసీజరల్ ప్రాబ్లం కదా. ముందే అడాప్ట్ అయిన దానిలో కొత్తగా కొన్ని పదాలు, అంత ముఖ్యమైన పదాలు ఎలా తీసుకొచ్చి చేరుస్తారు? అది ప్రజలపైన ఇంపోజిషన్ కదా అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారనమాట. అయితే దీనికి అపోజిషన్గా ఇతర ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే మన రాజ్యాంగంలో సోషలిజం, ఈ సోషలిజం అనే స్ఫూర్తి, సెక్యులరిజం అనే స్ఫూర్తి ఎప్పుడో ఉంది మన రాజ్యాంగంలో, కేవలం పదాలు మాత్రమే తీసుకొచ్చి ప్రియాంబుల్లో జోడించారు. అప్పుడు ఆ స్ఫూర్తి రాజ్యాంగం వచ్చినప్పటి నుంచే ఉంది అని చెప్పి. అయితే దీనికి సుబ్రహ్మణ్య స్వామి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే బిఆర్ అంబేద్కర్ ఇంటెన్షనల్గా అంబేద్కర్ గారు సోషలిజం అనే పదాన్ని రిజెక్ట్ చేశారు. కారణం ప్రజలపైన ఏ ఐడియాలజీని రుద్దొద్దు, ప్రజలు ఏ సిద్ధాంతాలని ప్రజలపైన రుద్దొద్దు, వాళ్ళకి ఇష్టమైన సిద్ధాంతం అడాప్ట్ చేసుకుంటారని చెప్పి. దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుందన్నమాట. అసలు సోషలిజం, సెక్యులరిజం అనే మాట మన ప్రియాంబుల్లో ఉంచాలా, తీసేయాలా అనే దాని మీద. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రియాంబుల్లో ఉన్న ఎన్ని కోర్ వాల్యూస్ ప్రియాంబుల్ అమెండ్ చేయొచ్చు, ప్రియాంబుల్ కూడా సవరించవచ్చు. కానీ దీనికి వైడ్ డిస్కషన్ లేకుండా కేవలం పార్లమెంట్ అనుకుంటే సవరించవచ్చా? దీనికి చాలా మేధోమథనం జరగాలి, డిస్కషన్ కూడా జరగాలి కదా. దీని మీదే చాలా చర్చ జరుగుతుంది. అసలు చాలామంది అసలు భారతదేశంలో సెక్యులరిజం అనే మాట ఎందుకు ఉండాలి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. రెండోది సోషలిజం, మనం చాలా వరకు ఇప్పుడు క్యాపిటలిజం వైపు వెళ్తున్నాము, మనం సోషలిజం అని ఎందుకు చెప్పుకుంటున్నామని క్వశ్చన్ చేస్తున్నారు. ఇవన్నిటికి కూడా చర్చ జరగాలని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ రాజ్యాంగ స్ఫూర్తిలో సోషలిజం, సెక్యులరిజం ఉన్నాయని చెప్పి రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. యాక్చువల్గా సోషలిజం, సెక్యులరిజం అనే మాటలు 42వ రాజ్యాంగ సవరణ 1976 ఆ టైంలో భారతదేశంలో ఎమర్జెన్సీ ఉంది. అప్పుడు అతిపెద్ద రాజ్యాంగ సవరణ జరిగింది, అది 42nd అమెండ్మెంట్ అనమాట. ఈ ఎమర్జెన్సీ టైంలో ఉందిగా పెట్టారు. సో అక్కడ అసలు చర్చ జరగకుండా, ప్రజల ఆమోదం లేకుండా నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న టైంలో దీన్ని చేర్చారు. ఇది తప్పు, దీన్ని తీసేయాలి, మళ్ళీ డిబేట్ జరగాలి దీనిపైన అని చెప్పి వీరు కోరుతున్నారు.